హాయ్ ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి. ఇక ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ గవర్నమెంట్ ఇక్కడ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ అయితే అధికారంలో ఉందన్నమాట. కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ ప్రచారంలో మనకైతే సూపర్ 6 హామీ ఇవ్వడం జరిగిందనమాట. ఈ సూపర్ 6 పథకాలు ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని కూడా మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ తల్లికి వందనం పథకం గురించి రీసెంట్గా అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి నారా లోకేష్ గారు మనకైతే కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మీకైతే చదివి వినిపిస్తాను అనమాట. తర్వాత మీకు పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని తల్లికి వందనం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయనుంది నారా లోకేష్ తెలిపారనమాట. శాసనసభలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఈ పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో మార్గదర్శకాలను అయితే త్వరలో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికి తల్లికి వందన పథకం వర్తింపజేస్తామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు అయితే శాసనసభలో ప్రకటించారనమాట. రానున్న 2025-26 విద్యా సంవత్సరానికి ఈ పథకాన్ని అయితే ప్రారంభించనున్నట్లయితే మనకు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ పథకానికి 9,407 కోట్ల రూపాయలను అయితే కేటాయించారనమాట. ఇది గత ప్రభుత్వ కేటాయింపులతో పోల్చుకుంటే 50% ఎక్కువ అనమాట. అంటే గతంలో 4,000 కోట్లనే 4,500 కోట్లను కేటాయిస్తే ఈ ప్రభుత్వం అయితే ప్రజెంట్ 9,407 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఈ సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరియు 2025 మే నాటికి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో అంతమంది పిల్లలకి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పేసి ఇక్కడ వెల్లడించడం జరిగింది. సింపుల్గా చూసుకున్నట్లయితే మనకి ఏపీ బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల రాష్ట్రంలో 2.43 లక్షల మంది విద్యార్థులు అయితే చదువు మానేశారని అలాగే ఆందోళన వ్యక్తం చేశారు. విద్య ఖర్చు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో తల్లికి వందన పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారనమాట. ఈ పథకం కింద ప్రతి విద్యార్థి తల్లికి వార్షికంగా 15,000 రూపాయలు అయితే ఆర్థిక సహాయం అందించనున్నారు. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థులకు ఈ తల్లికి వందన పథకం అయితే వర్తింపజేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుందని చెప్పేసి పయ్యావుల కేశవ్ అయితే మనకి స్పష్టం చేయడం జరిగింది. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లు అందజేస్తామని చెప్పేసి అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు అయితే మనకి చెప్పడం జరిగింది. మరియు ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించే నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలిపారనమాట. ఇది స్థానిక సంస్థల ఆర్థిక భారం తగ్గించడంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించనుందన్నమాట. ఇక్కడ 2025-26 సంవత్సరానికి సంబంధించి విద్యాశాఖకు అయితే 31,805 కోట్ల రూపాయలను అయితే మనకి ఇక్కడ కేటాయించడం జరిగింది. పూర్తి స్థాయిలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనకి తెలియజేయడం జరిగిందనమాట. సో రాష్ట్ర విద్యా వ్యవస్థను కొత్త దిశగా తీసుకెళ్లడం తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అయితే మనకి స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ సింపుల్గా మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే 2025-26 సంవత్సరం నుంచి మనకైతే ఈ తల్లికి వందనం పథకం అయితే మనకి అమలు చేయడం జరుగుతుంది. అంటే గడిచిన సంవత్సరానికి ఈ పథకం వర్తించకపోగా రేపు మే నెల దాటిన తర్వాత ఎవరైతే మళ్ళీ స్కూల్లో జాయిన్ అవుతారో ఇక్కడి నుంచి ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున అయితే తల్లికి వందన ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేట్ పాఠశాల అయినా సంబంధం లేకుండా ప్రతి ఒక్క పాఠశాలకి ఈ తల్లికి వందన పథకం అయితే అమలు చేస్తామని చెప్పి మనకు స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈ తల్లికి వందన పథకం అయితే ఇస్తామని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనకి ఇంట్లో ఒకరికే ఇస్తారా, ఇద్దరికి ఇస్తారా, అలాగే ప్రైవేట్ స్కూల్స్కి ఇవ్వరా అనే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మనకి డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి. ప్రైవేట్ స్కూల్కైనా సరే, గవర్నమెంట్ స్కూల్స్కైనా సరే 1వ తరగతి నుంచి 12వ తరగతి లోపు ఎవరైతే చదువుకున్నారో ప్రతి ఒక్కరికి తల్లికి వందన పథకం అయితే మనకు వర్తించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క పిల్లవాడికి ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురికి ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయల చొప్పున అకౌంట్లో అయితే వేయడం జరుగుతుంది. ఈ తల్లికి వందన పథకం కింద మనకి మంత్రి గారు నారా లోకేష్ స్పష్టంగా తెలియజేశారు. అలాగే
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం కింద ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి పుస్తకాలు, యూనిఫామ్స్ అయితే మనకి ఉచితంగా అందించనున్నారు. అలాగే మనకి ఇక్కడ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద పౌష్టిక ఆహారం అయితే మనకి అందించనున్నారు. అలాగే ఈ గవర్నమెంట్ స్కూల్స్కి ఇక నుంచి కరెంటు బిల్లు కూడా ఉండకుండా చేస్తామని చెప్పేసి, ఫ్రీ కరెంట్ అందిస్తామని చెప్పేసి మనకైతే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పటి వరకు ఈ తల్లికి వందన పథకం గురించి ఎన్నో ఆలోచనలు మనకి కొనసాగుతూ ఉన్నాయి. మనకు క్లారిటీ రాలేదైతే ఇప్పుడు స్వయంగా అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మనకైతే స్పష్టం చేయడం జరిగిందనమాట. ఈ తల్లికి వందన పథకం అయితే 2025 సంవత్సరం 26 సంవత్సరం నుంచి మనకైతే అమలు చేయబోతున్నారు. అంటే రానున్న మే తర్వాత అయితే మనకి ఈ పథకం అయితే మనకి అమలు చేయబోతున్నారు. ప్రతి ఒక్క పిల్లలకైతే మనకి ఈ పథకాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అర్హతలు ఏంటి అనేది చూసుకున్నట్టయితే పోయిన సంవత్సరంలో మనకి ఈ తల్లికి వందన పథకం ఏ విధంగా అయితే అమలు చేయడం జరిగిందో అదే విధంగా మనకైతే ఈ తల్లికి వందన పథకం అమలు చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పెట్టగల మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.